దేవుని దగ్గర కార్యాలు అలాగే ఉంటాయి. నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ అలా చూస్తున్నప్పుడు ఏమి జరగలేనట్లు అనిపించినా నువ్వు ఓపిక ఆయన కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నావో, నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో నీ చుట్టూ ఉన్న వారందరికంటే కూడా దేవుడిని హెచ్చించగల శక్తిమంతుడు. ఒక రోజు నీ చుట్టూన్న వారే సాక్ష్యం చెప్తారు, మాకు తెలుసు ఇతరులతో దేవుడు ఉన్నారు అని. నీ కోసం దేవుడు సాక్ష్యం చెప్పినందుకు చేస్తారు. కానీ తెలుసా, ఆయన కోసం నువ్వు ఓపికగా కనిపెట్టావు కాబట్టి. దేవుని కోసం కనిపెట్టిన వాడు ఎప్పుడు కూడా అనాథగా విడిచిపెట్టబడడు, దీన స్థితిలో ఉండడు, తప్పక నువ్వు దీవించబడతావు. నమ్మిన వాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా, ఎందుక వేదనా.